హాయ్ అండి. నమస్తే. నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నీమ్ సోప్స్ని అసలైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు యూట్యూబ్లో చాలాసార్లు ఈ ప్రాసెస్ చూసి ఉండొచ్చు, కానీ ఇది పూర్తిగా ప్రత్యేకమైన వీడియో అనమాట. మన శరీరంపై దురదల్ని, మచ్చల్ని, మొటిమల్ని అసలు న్యాచురల్గా ఆరోగ్యకరమైన స్కిన్ పొందాలి అంటే ఈ నీమ్ సోప్స్ని వాడితే సరిపోద్ది. ఈ నీమ్ సోప్స్ని ప్రిపేర్ చేయడానికి కొద్దిగా క్రిటికల్ అనే చెప్పచ్చు. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి. ఫస్ట్ మీరు ఏంటంటే నీమ్ ఆకులని, ఈ వేప ఆకుల్ని తెచ్చేసుకొని పెట్టుకోండి. మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో మీరు వేప ఆకుల్ని ఇలా తుంచేసి పక్కన పెట్టుకోండి. వేపలోని మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పసుపు కంటే కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల శరీరంపై ఉండే అనేక రకాల సూక్ష్మ క్రిములని అంతం చేస్తుంది అనమాట. మన శరీరంపై ఉన్న క్రిములు మన కంటికి కనబడకపోవచ్చు, కానీ వాటి వల్ల మనం ఎన్నో అనారోగ్యాలకు గురవుతాము. అంతేకాకుండా స్కిన్ ఎలర్జీస్ విపరీతంగా వచ్చేస్తాయి అన్నమాట. కొంతమందికి ఎగ్ తిన్నా పడదు, కొంతమందికి చికెన్ తిన్నా పడదు. అలాంటి వాళ్ళదే ఎలర్జీ స్కిన్ అంటాము. అందులో నేను ఒక్కదానండి. నాకు అస్సలు ఎగ్ కానీ అసలు చికెన్ కానీ ఎలర్జీ ఐటమ్స్ ఏది పడదనమాట. మొత్తం స్కిన్ అనేది ర్యాషెస్ పెట్టేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇలా టైం లేకుండా మనల్ని వేధించేది దురదలే అనమాట. అలాంటప్పుడే మనం ఈ వేప సోపుని యూజ్ చేయొచ్చు. స్కిన్కి అంటే మన చర్మాన్ని రంగు మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై నుండే మలినాన్ని శుభ్రం చేస్తుంది. లోతుగా శుభ్రం చేయాలంటే వేప సోపు యూజ్ చేయాలి. ఓకేనా. నేను వేపాకుల్ని నీట్గా కడిగేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా ప్యూరీ లాగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇలాగే నేను అంతా కూడా మిక్సీ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చేయడానికి చాలా సింపుల్ అనమాట. కొంతమంది ఏంటంటే ఈ వేపాకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలాగే సోప్ మిక్చర్లో కలిపేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. మనం బాత్ చేసేటప్పుడు చాలా డర్టీగా అయిపోద్ది బాత్రూమ్ మొత్తం కూడా. ఆ లీవ్స్ మొత్తం కూడా ఈ విధంగా స్ట్రైన్ చేసేసేయండి. స్ట్రైన్ చేసేసడం వల్ల ప్యూరీ అనేది, అంటే మనకి న్యాచురల్గా ఈ వేపాకు ప్యూరీ మొత్తం ఆ బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. చూడండి, స్ట్రైన్ చేయడం వల్ల. నేను మొత్తం కూడా స్ట్రైన్ చేసిందా చూపిస్తాను. మీకు ఎక్కువ స్కిన్ ఎలర్జీస్ ఉన్నప్పటికీ చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు, మనము యూజ్ చేయొచ్చు. మన చర్మాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఎండాకాలంలోని చర్మ సమస్యలు మరీ ఎక్కువ అవుతాయి అనమాట. దద్దుర్లు వచ్చేస్తూ ఉంటే, అలాగే చెమటకాయలు వచ్చేస్తూ ఉంటే స్కిన్ అనేది సన్ ట్యాన్ అనేది పట్టేసి నల్లగా అయిపోతుంది. మనం సన్ స్క్రీన్ లోషన్స్ అసలు యూజ్ చేయని అవసరం లేదు. ఈ సోప్ ఉంటే తెలుసా మీకు, ఇందులో మనకు తెలియని ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. నేను బెస్ట్ అనే వీడియో అనేది నీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వేపాకు వచ్చేసిన ఈ జ్యూస్ మొత్తం థిక్ ప్యూరీ అనమాట ఇది. బాగా మనం ఇలా పిండినట్టు ఒక క్లాత్లో వేసుకొని మనం గట్టిగా స్క్వీజ్ చేసామన్నా కూడా ఇలా చక్కని ప్యూరీ వచ్చేస్తుంది. ముందే చెప్తున్నాను, వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు. నేను ఈ ప్రాసెస్ కోసం సోప్ బేస్ యూజ్ చేయట్లేదండి, పియర్ సోప్ యూజ్ చేస్తున్నాను. చాలామంది కూడా పియర్ సోప్స్ వాడచ్చా అని అడుగుతున్నారు. సోప్ బేస్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. యాక్చువల్గా మనం ఏ సోప్ చేయాలనుకున్నా ఈ పియర్ సోప్ వాడచ్చు. ఇందులో ఎలాంటి కంటెంట్ ఉండదు. మనకి ఇది సోప్ బేస్ కంటెంట్కి వస్తుంది. జస్ట్ ఎసెన్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అంతే. ఇప్పుడు నేను 20 grams సోప్ బేస్ని పియర్ సోప్ని తీసుకున్నాను కదా. ఈ 2 సోపులతో నేను 6 సబ్బుల వరకు తయారు చేసుకుంటున్నాను అనమాట. మనం ఇలాగ ఈ రెండింటిని కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసేసి డబుల్ బాయిలింగ్ అనేది చెయ్యాలండి. ఇలా వాటర్ పెట్టుకొని ఆ వాటర్ వేడైన తర్వాత ఈ బౌల్ అనేది దాని మీద పెట్టేసేస్తే మనకి చక్కగా మెల్ట్ అయిపోయి అది లిక్విడ్లా తయారవుతుంది అనమాట. మనం అప్పుడు సోపులు అనేది ప్రిపేర్ చేస్తాం. నేను ఒక్కసారి మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కూడా రైస్ సోపు, క్యారెట్ సోపు, టమాటో సోపు ఇవన్నీ అడుగుతున్నారు. బట్ మన న్యాచురల్గా వచ్చిన ఈ వేపాకు సోపును మాత్రం అందరూ స్కిప్ చేస్తున్నారండి. ఇది వాడితే సరిపోద్దండి. చర్మాన్ని మలినాన్ని శుభ్రం చేస్తేనే కదా, ఆ నలుపుతనాన్ని తీసేస్తేనే కదా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి రకాలైన సోప్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ వేపాకు సోపు రోజు యూజ్ చేయండి. కనీసం మీకోసం 2 అయినా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చు. మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. ఈ సోపు చాలా బాగుంటుంది. నేను చిటికలో తయారు చేస్తాను చూడండి. ఈ లిక్విడ్ మొత్తం మనకి సోప్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వేప జ్యూస్ని
ఇందులో మిక్స్ చేసేసి ఇలా సోప్ బేస్లో వేసేసుకోండి. మీకు సోప్ బేస్ అంటే ఇలాంటిది లేకపోతే కనుక సోప్ బేస్ ప్రిపేర్ చేసేది ఇలా స్టీల్ బౌల్స్లో కూడా వేసేయచ్చు అనమాట. స్టీల్ బౌల్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి, అప్పుడు మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. స్టీల్ బౌల్స్లో కానీ ప్లాస్టిక్ కానీ ఐసింగ్ కప్స్లో కానీ ఎందులోనైనా సరే మనం సోప్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే కరెక్ట్గా 15 మినిట్స్కి ఇక్కడ సోప్ అనేది నాకు చక్కగా ఇలా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనం వేప సోపులను అయితే ప్రిపేర్ చేసాము. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు వేప గుజ్జు మాత్రమే తీసుకోండి. అంటే వేపాకుని మిక్సీ పట్టిన ఆ పేస్ట్ మొత్తం కూడా మనం సోప్ బేస్లో కలిపేసామనుకోండి, బాత్ చేసేటప్పుడు ఆ వేపాకు మిక్సీ పట్టిన తుక్కు మొత్తం కూడా మనకి సోప్ కరిగిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా ఉండదన్నమాట. అందుకని డైరెక్ట్గా మీరు లిక్విడ్ యూజ్ చేశారనుకోండి, సోపు మెల్ట్ అవ్వదు అండ్ మనం బాత్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మనం సోప్లాగే కదా ఇది యూజ్ చేయాలి కాబట్టి మనం లిక్విడ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చాలా చక్కని మనకి వేప సోపులు తయారైపోయి చాలా ఆరోగ్యకరమైన స్కిన్ అండ్ హెల్దీ అయిన స్కిన్ కావాలి. మన స్కిన్ ఇప్పుడు గ్లోగా ఉండాలి, సన్ ట్యాన్ పట్టకుండా ఉండాలంటే వేప సోపులు వాడితే సరిపోద్దండి.